తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో త్వరలోనే కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ చూపించి జీరో టికెట్ పొందుతున్న విధానానికి స్వస్తి పలికి దాని స్థానంలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టేందుకు టీజీఎస్ఆర్టీసీ పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ కొత్త నిబంధనలు, విధానం మరియు ప్రయాణికులపై వీటి ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం. కొత్త నిబంధనలు మైనస్ విధానం ఏమిటి? చిప్తో కూడిన స్మార్ట్ కార్డ్, ఏటీఎం తరహాలో డిజిటల్ చిప్, క్యూఆర్ కోడ్, ప్రయాణికురాలి పేరు, ఫోటోతో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేస్తారు. ఈ కార్డు లబ్ధిదారుల ఆధార్ వివరాలతో లింక్ అయి ఉంటుంది. ఆటోమేటెడ్ టికెటింగ్, బస్సు ఎక్కిన తరువాత ఆధార్ కార్డును కండక్టర్కు చూపించి వివరాలు నమోదు చేయించే అవసరం లేకుండా కొత్తగా తెస్తున్న ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ మెషిన్స్ ఐటిమ్స్ ద్వారా ఈ స్మార్ట్ కార్డును స్వైప్ లేదా స్కాన్ చేయగానే నిమిషాల్లో జీరో టికెట్ జనరేట్ అవుతుంది. దశల వారీగా అమలు. పైలట్ ప్రాజెక్ట్. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2 సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ స్మార్ట్ కార్డ్ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలుత ప్రయోగాత్మకంగా పైలట్ బేసిస్ ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి కార్డులు పంపిణీ చేస్తారు. అక్కడ సాంకేతిక సమస్యలను పరిష్కరించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.5 కోట్ల మంది మహిళలకు వీటిని విస్తరిస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? మహిళలు తమ ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబర్ సమర్పించి మీ సేవ కేంద్రాల్లో లేదా ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లలో కేవలం ₹50 నామినల్ ఫీజు చెల్లించి ఈ కార్డులను పొందవచ్చు. 2. ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ముఖ్య ఉద్దేశం దుర్వినియోగానికి చెక్. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కొందరు మహిళా కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు నకిలీ ఆధార్ కార్డులతో ఈ ఉచిత పథకాన్ని వాడుకుంటున్నట్లు ఆర్టీసీ అధికారులు గుర్తించారు. స్మార్ట్ కార్డుల ద్వారా లబ్ధిదారుల ఐడెంటిటీని పక్కాగా నిర్ధారించవచ్చు కాబట్టి నకిలీలకు అడ్డుకట్ట పడుతుంది. సమయం ఆదా. బస్సులో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును కండక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి టికెట్ కొట్టడం వల్ల సమయం వృధా అవుతోంది. స్మార్ట్ కార్డ్ స్కాన్ విధానంతో ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. 3. ప్రయాణికులపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? మరింత సులభతరం. మహిళలు ప్రతిరోజు తమ ఒరిజినల్ ఆధార్ కార్డులను లేదా ఐడి ప్రూఫ్లను వెంట పట్టుకుని తిరగాల్సిన అవసరం తప్పుతుంది. కేవలం ఒక స్మార్ట్ కార్డ్ జేబులో ఉంటే సరిపోతుంది. కార్డు లేకపోతే ప్రయాణం కుదరదా? స్మార్ట్ కార్డులు పూర్తిగా అందరికీ పంపిణీ చేసేంత వరకు పాత విధానం ఆధార్ కార్డ్ చూపించడం యథావిధిగా కొనసాగుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తయ్యాక ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కార్డ్ చూపించడం తప్పనిసరి, మ్యాండేటోరీ చేసే అవకాశం ఉంది. డిజిటల్ టెక్నాలజీ వైపు టీజీఎస్ఆర్టీసీ అడుగులు వేస్తూ పారదర్శకతను పెంచేందుకు తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో మహిళల ప్రయాణాన్ని మరింత సుఖమయం చేయనుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.